గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అని చెప్తున్నాను కానీ అస్సలు బాగాలేను. ఫుల్ ఫీవర్గా ఉందనమాట. 3 days నుండి చలి జ్వరము. ఈరోజు కొంచెం తగ్గింది. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నాను. రేపు మండే, ఈరోజు అయితే సండే, రేపు మండే రోజు అఖిల్కి యాన్యువల్ డే ఉందన్నమాట. యాన్యువల్ డేకి ఇంకా వెళ్ళడానికి నేను ఒక్కదాన్ని అనమాట. ఆప్షన్ వాళ్ళ నాన్నకి ఆఫీస్లో లీవ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఫీవర్ వచ్చి నేను కూడా పడుకున్నాను అనుకోండి. మా వాడు ఇంకా యాన్యువల్ డేకి స్కిప్ చేయాలి కాబట్టి పాపం 2 months నుండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. ఈరోజు వద్దు నాన్న అని చెప్తే బాగుండదు, ఫీల్ అవుతాడు కదా అనేసి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నాను. కొంచెం నయంగా ఉంది ఇప్పుడైతే. ఇంకా కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. పైకి వచ్చాను. మనమే కాదు, మనతో పాటు మొక్కలు కూడా కొంచెం సిక్ అయినప్పుడు వాడు కూడా హెల్దీ డ్రింక్ ఇవ్వాలి, అప్పుడే మొక్కలు సర్వైవ్ అవుతాయి. నేనైతే 2 నెలల నుండి మొక్కలకైతే స్ప్రే చేయడం అస్సలు లేదు. నీళ్ళే సరిగా పోయట్లేదు. సగం వరకు చెట్లు అయితే పోయినాయి. ఉన్న చెట్లైనా ఇంక ఈ రోజు నుండి వాటికి స్ప్రే చేద్దామని. నాకు ఇంత బాగాలేకపోయినా వచ్చాను అంటే నాకు మొక్కలంటే అంత పిచ్చి అనమాట. మొక్కలను మనం ఎంత మంచిగా చూసుకుంటే అవి మనకు అంత సంతోషాన్ని ఇస్తాయి, అంత ఆనందాన్ని కూడా ఇస్తాయి. ఆ యొక్క ప్రపంచమే వేరుగా ఉంటుంది. మొక్కల ప్రపంచంలో బ్రతికే వాళ్ళకి అవి ఇచ్చేటువంటి తృప్తి, సంతోషం ఇంకేవి ఇవ్వలేమన్నమాట. ఒక్కసారి మనం మిద్దె తోటను చూపిస్తూ మొక్కలకు నేను మొన్న మన ఫంక్షన్లో ఒక 5 liters వరకు మజ్జిగ మిగిలింది, పెరుగు మిగిలింది అనమాట. దాన్ని కొంచెం మజ్జిగ చేసి చల్లమిరపకాయలు చేశాను. 1 kg చల్లమిరపకాయలు చేశాను. అవే మజ్జిగలో ఈరోజు ఒకటి మార్నింగ్ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేశాను అనమాట. ఒక ఎగ్ కింద పడి బ్రేక్ అయిపోయింది. ఆ యొక్క ఎగ్గు తర్వాత నీమ్ ఆయిల్ ఇవన్నీ కలిపేసి ఎగ్గు, నీమ్ ఆయిల్, పుల్లటి మజ్జిగ వీటి కాంబినేషన్తో మొక్కలకు స్ప్రే చేస్తాను. చాలా హెల్దీ అనమాట. మొక్కలు పూత కాత దశలో ఉన్నప్పుడు ఈ యొక్క పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో మిరపకాయలు నానబెట్టాం కాబట్టి మిరపకాయల ఘాటు ఉంటుందిగా, మొక్కలకి ఎలాంటి పెస్ట్ రాకుండా పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ అనేటువంటిది మొక్కలకి పెస్ట్ రాకుండా పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. ఎగ్ ఉంది కదా, ఎగ్ అనేటువంటిది మొక్కకు వచ్చేటువంటి పూత కాత రాలిపోకుండా ఆ యొక్క వచ్చిన పూత కాత మంచి నిలపడానికి ఉపయోగపడుతుంది. పుల్లటి మజ్జిగ ఇంకా మనకు వచ్చినటువంటి టమాటా కాయలు ఉంటాయి కదా, చెట్టు మీద మంచిగా మక్కడానికి, వచ్చిన పూత రాలిపోకుండా వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారడానికి ఈ యొక్క పుల్లటి మజ్జిగనైతే చాలా బాగా పనిచేస్తాయి. చూసేద్దాం, వచ్చేసేయండి. కొన్ని మనం మిద్దె తోటనైతే ఇలా ఉంది. మొక్కలైతే ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇదిగోండి, దీంతో పాటు నేను మొక్కలకి ఒక హెల్దీ ఇదైతే తయారు చేశాను. ఏంటి, రైస్ తర్వాత బనానాస్ కలిపేసి మొక్కలకి ఇది మనకు మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని రోజు కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది మనకు మంచి ఫర్టిలైజర్ అవుతుంది. మొన్న మనము సత్యస్వామి రథానికి బనానాస్ బాగా తీసుకొచ్చుంటుంది. అవి తర్వాత మిగిలిపోయిన రైస్ కలిపేసి రైస్ ఫర్టిలైజర్ అయితే చేశాను. ఇదిగోండి మన మొక్కలు పొద్దున్న, ఇగోండి నల్లేరు మొక్క చూడండి ఎంత మంచిగా ఉందో. మొక్కలు మొత్తం అన్నీ డల్ అయిపోయినాయి అనమాట. ఇదిగోండి టమాటా మొక్కలు కూడా అన్నీ పోయినాయి. అసలు నేనైతే ఈ యొక్క గోరింటాకు మంచి చేతి నిండా పెడదామనుకున్నాను మా చిన్నోడి ఫంక్షన్కి, కానీ ఆకు కాకుండా కోన్ పెట్టుకోవాల్సి వచ్చింది. నాకైతే ఆకంటే చాలా పిచ్చి. నేను ఎప్పుడు పెట్టుకుంటా ఉంటాను కానీ మా ఊడి ఫంక్షన్కి నేను పెట్టుకోలేకపోయాను. ఇదిగోండి పొద్దున్నే కుండీలల్లో అన్నింటిలో ఇదిగోండి ఇలా నింపేసి పెట్టుకున్నాను. ఇలా మనము కిచెన్ కంపోస్ట్ కానీ మన దేవుడికి వాడిన పువ్వులు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అది మంచి కంపోస్ట్ లాగా పనిచేసి మొక్కకు చాలా బాగా బలాన్ని ఇస్తుంది. ఇదిగోండి మనం ఇచ్చేటువంటి వాటి వల్ల ఆకులు ఎంత మంచిగా వచ్చాయో, కాయలు కూడా అలానే మంచి పెరుగుతూ ఉంటాయి. కొమ్మలు ఎప్పటికప్పుడు క్రూన్ చేసుకోవాలి, అప్పుడే మనకి పూత మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇలా లాస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ యొక్క ఎడ్జెస్ తీసేస్తేనే మనకి మంచిగా వస్తాయి, లేదంటే రావస్తాను. అలా ఎడ్జెస్ కట్ చేస్తే అక్కడ నుండి మళ్ళీ పూత వస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మొక్కలకైతే మనము పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేస్తున్నాము. అయితే మా బాబును ఫిల్ చేయమని చెప్పాను అఖిల్ అన్నింటిలోనూ ఈ యొక్క పుల్లటి మజ్జిగ జాలి పెట్టేసి అన్ని బాటిల్స్లో స్ట్రైనర్ పెట్టేసి ఫిల్ చేస్తున్నాడు. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం, వచ్చేసేయండి. పాపము ఈ మొక్కనైతే మంచిగా పూత మీద ఉన్నప్పుడు నేను దాన్ని ఎప్పుడు పట్టించుకోను. ఇక పూత రాలిపోతుంది అనే టైంకి గుర్తుకొస్తుంది. మొన్న దాకనైతే మంచిగా ఉండే పూత, ఇప్పుడు చాలా డల్ అయింది మొక్కనైతే.
ఎందుకంటే మనము పూత మీద ఉన్నప్పుడు మొక్కను మంచిగా అట్లే కాపాడుతూ వచ్చామనుకోండి మంచిగా సర్వైవ్ అవుతుంది మొక్కనైతే. ఇదిగోండి దానిమ్మ మొక్క కూడా పెస్ట్ ఏమన్నా వచ్చినట్టు అనిపించింది అనుకోండి, కొమ్మలు కట్ చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ అది సర్వైవ్ అవుతుంది. ఇదిగోండి దీనికైతే బుజ్జిగా కాయలు ఉన్నా లోపల సీడ్స్ అయితే మంచిగా ఎర్రగా మక్కి ఎంత బాగున్నాయి టేస్ట్. మొన్ననైతే 3 కాయలు తెంపకపోయినా. ఇదిగోండి ఈ చెట్టుకి ఏమన్నా ఉన్నాయా, కాయలు ఏం లేవు. ఈ చెట్టుకి ఇంకొక 3 ఉన్నాయి కాయలు. మందార మొగ్గలు కూడా రావడం తగ్గిపోయింది, ఎందుకంటే మనం వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇస్తలేం కదా, 1, 2 ఇంతే వస్తున్నాయి అన్నమాట. మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే పువ్వులు మంచిగా వస్తూ ఉంటాయి. కనకాంబరాలు ఉన్నాయి, తెంపుకుందాము. మనకి ఈసారి మునగ చెట్టు అయితే కాయలు అస్సలు వస్తలేవు. మంచి మునగ చెట్టునైతే క్రూన్ చేసేసుకుందాము. ఇదిగోండి కనకాంబరాలు అయితే మంచిగా వస్తున్నాయి. అసలు 4 రోజులు అయితే పువ్వులు తెంపాక కనకాంబరాలు. ఇవ్వండి రేపటి నుండి ధనుర్మాసం స్టార్ట్ కదా. మీలో ఎంతమంది ధనుర్మాస వ్రతం అనేటువంటిది ఫాలో అవుతారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. నేనేంటంటే కార్తీక మాసము, ధనుర్మాసము, మార్గశిర మాసము, కార్తీక మాసం ఇలా ఫాలో అవుతూ ఉంటాను. మీరు ఏ మాసాలు ఫాలో అవుతూ ఉంటారో కమెంట్ సెక్షన్ చెప్పండి. ఇదిగోండి మల్లె చెట్టుని మనము పెయింటింగ్ వేసేటప్పుడు చాలా వరకు క్రూన్ చేసేసాం కదా. ఇదిగోండి ఇలా మంచిగా పూలు తెంపేసుకుందాము. పూలు తెంపేసుకుని ఆ లోపల మావాడు అన్ని బాటిల్స్లో పుల్లటి మజ్జిగ స్ప్రే నింపేసి పెడతాడు. ఇదిగోండి కనకాంబరాలు ఎంత మంచి గుత్తులుగా ఉన్నాయి చూడండి. చిన్న కుండీలలో చిన్న వాటర్ బాటిల్స్లో అయినా కనకాంబరాలు అయితే మంచిగా వస్తాయి. ఇదిగోండి నేను బాక్స్ ఏంది లేదు పువ్వులకి. అమ్మా ఏమైందా ఇదిగోండి ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి పువ్వులు. ఇక్కడ చూడండి ఇంకా కనకాంబరాలు అయితే మస్తున్నాయి. కనకాంబరాలు అయితే ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఈ బాటిల్లో ఓన్లీ 1 లీటర్ బాటిల్లో పెట్టినటువంటిది చెట్టు. ఎంత మంచి గుత్తులుగా వచ్చినాయి చూడండి. మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. చూసారా కనకాంబరాలు ఎంత మంచిగా గుత్తులుగా ఉన్నాయో. ఇంత మంచిగా ఉన్నాయి కదా. ఇంత మంచిగా ఉన్నటువంటి గుత్తులు ఎంత పెద్ద కుండీలో పెట్టానో అనుకుంటున్నారా? చూపిస్తాను, వచ్చేసేయండి రహస్యం. ఇదిగోండి ఈ యొక్క 1 లీటర్ వాటర్ బాటిల్లో పెట్టినటువంటి చెట్టుకి ఇంత మంచిగా పువ్వులు వచ్చాయి. దానికి కారణం నేను కిచెన్ కంపోస్ట్ దాంట్లో వేసుకొని దాంట్లో మొక్కను పెట్టుకున్నాను. అందుకే ఇంత మంచిగా వచ్చాయి పువ్వులు చూడండి. మనము మొక్క పెంచుకోవడానికి పెద్ద కుండీలే అవసరం లేదు. చిన్న కుండీలో అయినా పెద్ద పువ్వులు రావాలంటే మనము మొక్కకి ఎరువులు మంచిగా వేయాలి. అది కిచెన్ కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఎండిట ఆకులు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ మన దేవుడికి పెట్టినటువంటి పువ్వులు కానీ కూరగాయల వేస్ట్ కానీ వేసామనుకోండి ఇంత మంచిగా పువ్వులు వస్తాయి. చూసారా ఇక్కడ మనము కుండీ సైజ్ చిన్నదైనా కానీ అక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది మొక్క. కుండీ సైజ్ చిన్నగా ఉన్న పువ్వులు ఇంత మంచిగా రావడానికి రీజన్ నేనైతే ఈ మధ్యలో మొక్కకైతే ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు. దగ్గర 2 months అయిపోవడానికి వస్తుంది. ఆ 2 months నుండి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా కూడా మొక్కలు ఇంత మంచిగా హెల్దీగా ఉన్నాయంటే దానికి కారణం అయితే మనము మొక్క పెట్టేటప్పుడు నేను అంతా కిచెన్ కంపోస్ట్ వేసేసి మొక్కనైతే పెట్టుకున్నాను. అప్పుడు మనం కిచెన్ కంపోస్ట్ నుండి వచ్చేటువంటి ఆ యొక్క కంపోస్ట్